కప్పు తీసుకున్నాను షుగర్ అనేది. దీన్ని సిమ్లో వేసి మనం క్యాండిల్ వేసుకున్నాము బ్రౌన్ కలర్ వచ్చిందాక. పక్కన పెట్టేసుకున్నాం. దేంట్లోనూ మనము కేక్ తయారు చేస్తాము, వాటిలో మనము ఈ సిరప్ వేసేద్దాము. ఈ సిరప్ అనేది దీంట్లో మనము కేక్ బ్యాటర్ తయారు చేస్తాము, దాంట్లో వేసి ఇట్లా ఉంచేసుకోవాలి. ఉంచేసుకొని మనం ఇప్పుడు కేక్ తయారు చేద్దాము. 3 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. 3 ఇట్లా పీసెస్ చేసుకొని జార్లో, మిక్సీ జార్లో మనం వేసేసుకుందాము. బ్రెడ్ తీసుకున్నాను కాబట్టి మిక్సీ చిన్న జార్ సరిపోలేదు. ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసుకొని తర్వాత ఏమో మిగిలినవి యాడ్ చేసుకుందాము. బ్రెడ్ తీసుకున్నాము, అట్లానే ఒక మిల్క్ తీసుకున్నాము. నేను చిన్న గ్లాసు మిల్క్ తీసుకున్నాము. క్వాంటిటీని బట్టి చూసుకొని యాడ్ చేసుకున్నాము. మిల్క్, షుగర్ ఏమో 3 స్పూన్లు షుగర్ వేసుకున్నాము. ఆల్రెడీ వేసాను కాబట్టి నేను 2 స్పూన్లు షుగర్ వేసాను. కస్టర్డ్ పొడి కూడా నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇవి మనం ఇప్పుడు మిక్సీ పెట్టేసుకుందాము. కొంచెం పాలు యాడ్ చేద్దాము. నేను 1.5 గ్లాసు మిల్క్ తీసుకున్నాను. అట్లానే బేకింగ్ పౌడర్ కూడా ఒక చిటికెడు మనం మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాము. నేను ఇట్లా కారం దీంట్లో వేసిన తర్వాత కొంచెం పిండి వేసాను అంటుకోకుండా. అండ్ ఈ సిరప్ని మనము ఈ లిక్విడ్ని దీంట్లో వేసేద్దాము. ఇట్లా కొంచెం వాటర్ పోసేసి గిన్నెలో చిన్నది బౌల్ ఇచ్చేసేసి ఈ గిన్నె ఇట్లా పెట్టేసేద్దాం. ఒక 15 మినిట్స్ ఆవిరి మీద ఉడికిద్దాము. ఇట్లా ఆవిరి మీద మనము కొంచెం మీడియంలో పెట్టేసేసి మనము ఉడికించేద్దాము. బాగా వచ్చింది. జ్యూసీగా బాగుంది. కలర్ఫుల్గా బాగుంది. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. మీరు ట్రై చేసి నాకు ఎట్లా వచ్చిందో కామెంట్ పెట్టండి. అట్లానే లైక్ చేయండి ప్లీజ్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.